ఇక్కడ చూడండి మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వైశాల్యాలు. ఓకే, ఫస్ట్ వచ్చేసి మన చతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా చూడండి. ఇది చతురస్రం షేప్, ఇది మన డి అంటే కర్ణం. ఓకే, డయాగోనల్స్. ఏ భుజం. ఓకే, ఎడ్జ్. భుజం అంటే ఏ, కర్ణం ఈక్వల్స్ టు డి, చుట్టుకొలత అంటే 4a, వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. అంటే ఏని 2 టైమ్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఏ స్క్వేర్ వస్తుంది. ఆర్ డి స్క్వేర్ బై 2 అంటే డి స్క్వేర్ బై 2 చేస్తే కూడా మనకు వైశాల్యం అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కర్ణం ఈజ్ ఈక్వల్స్ టు డి ఈజ్ ఈక్వల్స్ టు √2 ఇంటూ ఏ అంటే భుజం ఇంటూ √2. నెక్స్ట్ దీర్ఘచతురస్రం చూడండి. ఇది మన లెంత్, బ్రెడ్త్, ఇది డి అంటే డయాగోనల్. నెక్స్ట్ పొడవు ఎల్, వెడల్పు బి, కర్ణము డి. ఓకే, చుట్టుకొలత ఫార్ములా 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, వైశాల్యం ఎల్ ఇంటూ బి, కర్ణం డి ఈజ్ ఈక్వల్స్ టు √L స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ రాంబస్ అంటే ఇది భుజం ఏ, కర్ణాలు 2 ఉంటాయి, అవి ఒకదానికొకటి లంబంగా ఖండించుకుంటాయి. ఓకే, D1 D2, భుజం ఏ, కర్ణం పొడవు D1 D2. నెక్స్ట్ చుట్టుకొలత 4a, వైశాల్యం 1/2 ఇంటూ D1 D2, భుజం ఈజ్ ఈక్వల్స్ టు ఏ 1/2 √D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వృత్తం వ్యాసార్థం డి, వ్యాసార్థం ఆర్, వ్యాసం డి. ఓకే, వ్యాసం డి. నెక్స్ట్ డి వ్యాసం అయితే వృత్త వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్స్ టు π/4 డి స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి చుట్టుకొలత సి ఈజ్ ఈక్వల్స్ టు 2πr, వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్స్ టు πr స్క్వేర్. ఓకే, π ఈజ్ ఈక్వల్స్ టు 22/7 తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అర్ధవృత్తం ఈజ్ ఈక్వల్స్ టు వ్యాసార్థం ఆర్. ఓకే, అర్ధవృత్తం చుట్టుకొలత πr ప్లస్ 2r, వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు 1/2 πr స్క్వేర్. నెక్స్ట్ కంకణ లేదా వృత్తాకార బాట వైశాల్యం. ఓకే, లోపల ఉన్నది స్మాల్, లోపల వృత్తం యొక్క వ్యాసార్థం స్మాల్ ఆర్, బయట వృత్తం ఉంది వ్యాసార్థం క్యాపిటల్ ఆర్. అయితే ఏ ఈజ్ ఈక్వల్స్ టు πr స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఈ విధంగా సింప్లిఫికేషన్ చేస్తే మనకు బాటా వైశాల్యం π ఇంటూ ఆర్ ప్లస్ ఆర్, ఆర్ మైనస్ ఆర్. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ మనకు పేపర్ 2లో ఒక క్వశ్చన్ వచ్చింది, ప్రీవియస్ వీడియోస్లో అయితే చూడండి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. నెక్స్ట్ కంకణ వైశాల్యం, 2 వృత్తాల వైశాల్యాలు భేదం. ఓకే, 2 వృత్త వైశాల్యాల భేదం ఏ విధంగా కనుక్కుంటాం మనం, క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. ఓకే, అది ఏమవుతుంది మనకు కంకణం యొక్క వెడల్పు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెడల్పు అవుతుంది. నెక్స్ట్ త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా 1/2 బి ఇంటూ హెచ్. ఓకే, సమబాహు త్రిభుజం అయితే మనం ఏమవుతాం, 3 భుజాలు కలిపితే మనకు త్రిభుజం యొక్క వైశాల్యం వచ్చేస్తుంది. ఓకే, చుట్టుకొలత వచ్చేస్తుంది. నెక్స్ట్ సమబాహు త్రిభుజం అంటే మనకి ఏమవుతుంది, చుట్టుకొలత వచ్చేసి 3a, వైశాల్యం √3/4 ఇంటూ ఏ స్క్వేర్, ఎత్తు హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు √3/2. ఓకే, నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజం అంటే అంటే 2 భుజాలు సమానం, ఒకటి అసమానంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ విషమబాహు త్రిభుజం అంటే అన్ని భుజాలు వేరువేరుగా ఉంటాయి, వాటి చుట్టుకొలతలు అన్ని కలపాలి, a ప్లస్ బి ప్లస్ సి, అన్ని భుజాలు కలిపితే మనకు చుట్టుకొలత వస్తుంది. వైశాల్యానికి మనకు ఫార్ములా √S ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. ఓకే, ఎస్ని ఏ విధంగా కనుక్కుంటాం మనం, అన్ని భుజాలు కలిపి /2 చేస్తాం. ఓకే, ఈ ఫార్ములా గురించి 10th క్లాస్లో ఉన్నది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. లంబకోణ త్రిభుజం అంటే ఒకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది, ఒకటి కర్ణం, ఒకటి భుజం, ఒకటి ఆసన్న భుజం. ఓకే, వైశాల్యం ఇంటూ 1/2 ఇంటూ లంబకోణం ఉన్న భుజాల లబ్ధం. ఓకే, లంబకోణం ఉన్న భుజాల లబ్ధం అంటే ఇక్కడ లంబకోణం ఏర్పడింది కాబట్టి ఈ 2 భుజాల యొక్క లబ్ధం /2 చేయాలి. నెక్స్ట్ సెక్టార్. ఓకే, సెక్టార్ని ఇక్కడ మనకి ఈ విధంగా ఒక ట్రయాంగిల్ ఏర్పడుతుంది, బట్ ఇక్కడ ఉన్నది ఒక చాపం. ఇది ఎల్, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు వ్యాసార్థం, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న పొడవు ఎల్. ఓకే, కోణం ఇక్కడ టీటా అవుతుంది, వ్యాసార్థం ఆర్ అవుతుంది, చాపం పొడవు ఎల్. ఓకే, చాపం పొడవు ఎల్. వైశాల్యం, చాపం యొక్క వైశాల్యంకి ఫార్ములా 1/2 LR, సెక్టార్ చుట్టుకొలత ఎల్ ప్లస్ 2R, ఇంపార్టెంట్ ఫార్ములా ఇది కూడా. నెక్స్ట్ చాపం పొడవు θ/360 ఇంటూ 2πr,
సెక్టార్ లేదా చాపం వైశాల్యం θ/360 ఇంటూ πr². ఓకే, ఇక్కడ వరకు మనం అన్ని ఫార్ములాస్ అయితే కవర్ చేసినాను. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.